ప్రైజ్ ద లార్డ్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క అతి శ్రేష్టమైన పరిశుద్ధ నామములో మీకు హృదయపూర్వకమైన శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రభు ఈ దినం మనందరికీ తోడయుండి తన నిత్య మహిమ కొరకు మనలను సాక్షులుగా నడిపించునుగాక. ఈ దినము కొరకు సిద్ధపరచబడిన దేవుని వాక్యం యోహాను సువార్త 15వ అధ్యాయం 5వ వచనం. నేను ఎవని యందు నిలిచి ఉందునో వాడు బహుగా ఫలించును. ప్రభు అయిన యేసుక్రీస్తు తాను శరీరధారిగా ఉన్న దినములలో తన ప్రజలైన వారి పట్ల తనకున్న సంకల్పం, వారు ఏమవుతారో అది తెలియజేస్తూ ఇక్కడ స్పష్టంగా ప్రభు మాట్లాడారు. నేను ఎవని యందు నిలిచి ఉందునో అనే మాటను మీరు గమనించాలని కోరుతూ ఉన్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు ఎవని యందు నిలిచి ఉంటారో అది మనం ఆలోచించాలి. ప్రభువా, నా యందు మీరు నిలిచి ఉండండి అని మనం ప్రభువుని కోరుకోవాలి. ఈ అధ్యాయంలోనే ఎవని యందు నిలిచి ఉండునో, నా మాటలు ఎవని యందు నిలిచి ఉండునో అనే మాట ప్రభు చెప్పారు. ప్రభు మన యందు నిలిచి ఉండాలంటే ప్రభు యొక్క మాటలు మన యందు నిలిచి ఉండాలి. ఆయన మాట మనం విసర్జించి ఆయన మాటను కాదని, ఆయన మాటను మనం నెరవేర్చకుండా, ఆయన మాటకు ప్రాముఖ్యతనివ్వకుండా మనము మన జీవితాన్ని మన ఇష్టానుసారంగా నడిపించుకున్నట్లయితే ప్రభు మన యందు నిలిచి ఉండరు. ప్రభు మన యందు నిలిచి ఉంటేనే కానీ మనం బహుగా ఫలించం. మనందరికీ ఆశ ఉంటుంది, మనందరికీ కోరిక ఉంటుంది. నేను బహుగా ఫలించాలి, నా పిల్లలు బహుగా ఫలించాలి, నా భర్త బహుగా ఫలించాలి, నా వ్యాపారంలో, ఉద్యోగములో, మా పిల్లల చదువుల్లో మేము బహుగా ఫలించాలనే ఆశ ప్రతి ఒక్కరి జీవితంలో ఉంటుంది. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు కూడా మనల్ని బహుగా ఫలింప చేయడానికే కోరుకుంటూ ఉన్నారు. కనుక ఆయన మనల్ని బహుగా ఫలింప చేయాలంటే ఆయన మాటలు మన యందు నిలిచి ఉండాలి. ఆయన వాక్యానికి మనం మొదటి స్థానాన్ని నెరవేర్చు నిమిత్తమై ఇవ్వాలి. వాక్యం విని విడిచిపెట్టేవారిగా కాదు, కానీ వాక్యమును ఆచరణలోని పెట్టి అనుదినము వాక్యముతో కలిసి నడిచేవారిగా, ఆయన మాటలు మన హృదయంలో ఉంచుకునేవారిగా మనం కనబడాలి. అప్పుడే బహుగా ఫలించుట కొరకైన ప్రతి నెరవేర్పు మన జీవితంలో జరుగుతుంది. ఏ ఏ విషయాలలో ఫలించలేకపోతున్నావు, ఎక్కడెక్కడ ఫలించలేకపోతున్నావు, ఎంతకాలం చూసినా ఫలము రాని పరిస్థితుల్లో, కలవరములో, దిగుల్లో, వేదనలో ఎంతకాలం బ్రతుకుతావు? నా ప్రియమైన సహోదరుడా, సహోదరి, నువ్వు ఎండిపోకూడదు. అన్ని విషయాలలో ఫలించాలన్నది దేవుని యొక్క సంకల్పం. యోసేపు ఫలించడి కొమ్మగా ఉన్నాడు. మన పితరులందరూ ఫలించారు, ఫలభరితంగా ఉన్నారు. వారి వారి కాలమందు వారు ఫలమిచ్చు చెట్టు వలె నిలిచి ఉన్నారు. కారణం, వారు దివారాత్రులు దేవుని వాక్యాన్ని ధ్యానించారు. వాక్య ధ్యానము, వాక్యం యొక్క నెరవేర్పు, ఇవన్నీ మన జీవితాలలో గొప్ప ఆశ్చర్యకరమైన కార్యాలు చేస్తాయి. వాక్యము ఒక ఎరువు వంటిది, వాక్యం ఒక బలమైనటువంటి ఆహారం వంటిది. కనుక వాక్యాన్ని చదవండి, వినండి, ధ్యానించండి, బహుగా ఫలించండి, అభివృద్ధి చెందండి. తద్వారా దేవునికి మహిమ కలుగుతుంది. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడు అయిన తండ్రి, పరిశుద్ధుడు అయిన ప్రభువా, మేము బహుగా ఫలించాలన్నది మీ యొక్క సంకల్పం, ఉద్దేశం. మమ్మల్ని బహుగా ఫలింప చేయుట కొరకు నాయనా మీ యందు నా మాటలు నిలిచి ఉండనివ్వండి. అప్పుడు నేను మీ యందు నిలిచి ఉంటానని మీరు చెప్పారు నాయన. నీ మాటలు మా యందు ఎల్లప్పుడూ నిలుపుకొని మీ మాట చొప్పున జీవించుటకు సహాయం చేయండి. మీ మాట చొప్పున నడుచుటకు సహాయం చేయండి. ప్రతి బిడ్డని మీ రక్తంతో కడిగి పరిశుద్ధపరిచి ఆశీర్వాద కారకులుగా, సాక్షులుగా నిలబెట్టమని, కుటుంబాలను ఫలింప చేయండి, పిల్లల్ని ఫలింప చేయండి. మీ నామాన్ని ఘనపరుచుకోండి. యేసు నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్.